ఈ రోజు అమరావతిలో మీరు ఒక్కసారి చూస్తే బిల్డింగ్లన్నీ కట్టాం, అసెంబ్లీ అక్కడే జరిగిన ఏర్పాటు చేశాం, సెక్రటరియట్ కట్టాం, హైకోర్టు కట్టాం, అన్ని కడితే కావాలని చెప్పి ఈ రోజు మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. కడానక్కడ ఉండే రోడ్లో కూడా గ్రావెల్ దొంగిలించే దొంగలు తయారయ్యారంటే ఎంత నీచులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు ఎక్కడికో పోయేవాళ్ళం, ఈ రోజు బిట్ గాని, ఎస్ఆర్ఎం గాని, అమృత గాని, ఇంకా చాలా యూనివర్సిటీని భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి తేవాలనుకున్నాను. టాప్ 10 యూనివర్సిటీలు, టాప్ 10 హై స్కూల్స్, టాప్ 10 హాస్పిటల్స్, ఏది చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలుగంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం కట్టిన ఇండ్లకు రంగులేసుకున్నాడు గాని దాన్ని పూర్తి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ ఈ యొక్క పొన్నూరు మీటింగ్ లో అనౌన్స్ చేస్తున్నా, అమరావతి మన రాజధాని 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ఇది దేవతల రాజధాని. ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు.